హలో ఎవ్రీవన్, మీరు ఎప్పుడైనా డిఎఫ్సికి వెళ్ళారా? నేనైతే ఈ డిఎఫ్సికి వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. ఇలా డిఎఫ్సికి వెళ్ళి తినడం అయితే ఫస్ట్ టైం అనండి. ఇంటికి మాత్రం చాలా టైమ్స్ ఆర్డర్ పెట్టుకుని తిన్నాము. ఎప్పుడు ఇంటికి ఆర్డర్ పెట్టుకుని తినడమేనా అని చెప్పేసి ఈసారి ఫ్యామిలీ మొత్తం కలిసి డిఎఫ్సికి అయితే వెళ్ళాము. వెళ్ళగానే టేబుల్ మీద మెనూ కార్డ్ అయితే కనిపించింది. ఆ మెనూ కార్డ్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చదివేసి మాకేం కావాలో అవైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. మేము ఆర్డర్ చేసింది రావడానికి కొద్దిగా టైం అయితే పడుతుందని చెప్పారు. ఈ లోపు మా చిట్టతల్లి ఒక్కటే గోల ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ తన బాధపడలేక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు. ఈ ఐస్ క్రీమ్ తినే లోపు మేము ఆర్డర్ చేసిన ఐటమ్ కూడా వచ్చేసింది. ఏం ఆర్డర్ చేసామంటే చికెన్ పాప్కార్న్ అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ని చూసారా, టమాటో సాస్ అంతా కట్ చేసి చికెన్ పాప్కార్న్స్ మీద అయితే గార్నిష్ చేస్తున్నారు. ఇలా తింటేనే టేస్ట్ గా ఉంటుందంట. ఏదేమైనా ఈ చికెన్ పాప్కార్న్ టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మా చిట్టతల్ని చూసారా, ఐస్ క్రీమ్ కారిపోతుందని చెప్పేసి ఇలా ఒక గ్లాస్ తీసుకుని అందులో పెట్టి అయితే ఇచ్చేసాము. దాన్ని పట్టుకొని అలా తింటూనే ఉంది. ఇక్కడ మా హస్బెండ్ ని చూడండి, చికెన్ పాప్కార్న్ తిన్న తర్వాత పొట్ట అయితే ఫిల్ అవ్వలేదంట. ఇంకా పొట్ట ఖాళీగా ఉందని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు వెళ్ళి. మా హస్బెండ్ కి ఐస్ క్రీమ్ అన్నిటిలోకి ఈ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఫేవరెట్ కూడా. నిజంగానే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫేవరెట్ అయిపోతారు. అంత బాగుందన్నమాట. ఐస్ క్రీమ్ పేరు వచ్చేసి కసాటా. ఒకసారి ట్రై చేయండి. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.